వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగలయ్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత. పాక్లోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ రేంజ్లోనే ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ₹5 కోసం ఆర్టీసీ బస్ ముందు ఆందోళన. ఇక వివరాల్లోకి వెళ్తే, జైపూర్ మండలంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బీసీ సంఘాల పిలుపు మేరకు మండల బంద్ విజయవంతంగా జరిగింది. బీసీ రిజర్వేషన్ల అమలు కోరుతూ పెద్ద ఎత్తున ధర్నా, రహదారి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మండల కేంద్రంలోని చెన్నూరు నుండి మంచిర్యాల ప్రధాన రహదారిపై బీసీ జేఏసీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపైకి బైఠాయించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారిపై వాహన రాకపోకలు కొంతసేపు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ బీసీ జేఏసీ ప్రతినిధులు తెలిపారు. మన మండల్లో చేసుకునే కార్యక్రమానికి ఈ కుల బంధువులందరూ రావడం చాలా సంతోషకరం. ధన్యవాదాలు. ఇంతకుముందు అన్నట్టుగా ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు ఆల్ పార్టీస్ ఈరోజు అందరికీ ఆల్ పార్టీస్కు ధన్యవాదాలు. అయితే మనం ఎప్పుడు కూడా మన కులాలు ఏదైతే మనకు రిజర్వేషన్ రావాలనుకున్నప్పుడు ఇండివిజువల్గా కొట్లాడితే అది రాదు. అప్పుడు ఏదైతే మన తెలంగాణ కోసం సకల జిల్లా సమ్మె చేసినట్టుగా ఈరోజు కూడా అన్ని కులాలు రోడ్డు మీదకి ఎక్కి ఈ మన కులాల కోసం మన హక్కుల కోసం కొట్లాడాల్సిన హక్కు మనకు అది ఉంది. మనం ఎంతో మనమంతా వాళ్ళ ఆస్తి మనం అడగట్లేదు, వాళ్ళ పంపకాలు మనం చేయవనట్లేదు. మనం ఎంతో మన వాటా అంతా దాని నుంచి వెళ్ళి మనం సంఘటితంగా పోరాడే కార్యక్రమంలో వీళ్ళందరూ కూడా వచ్చినందుకు ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్ర గవర్నమెంటు రేవంత్ రెడ్డి గారు ఏదైతే అణగారిన వర్గాలు ఉన్నాయో, వెనుకబడిన తరగతుల వర్గాలు ఉన్నాయో వాళ్లకు వెనుకబడిపోతున్న ఒక ఆలోచనతోటి గవర్నమెంట్ రాకముందే ఇచ్చిన హామీ కోసం కట్టుబడి ఈరోజు మన రాష్ట్ర అన్ని కులాలు కూడా రాష్ట్రంలో అన్ని కులాలు కూడా ఏకదాటికి వచ్చేసి ఏకదాటి తీర్మానం చేసింది. మనది మనం పాలించుకొని మన హక్కులు మనం సాధించుకోవాల్సిన తరుణంలో కొంతమంది మన ఎక్కువ వర్గాలు ఉన్న వాళ్ళైనా సరే అన్న పేదవాళ్ళు వాళ్ళని కూడా గుర్తిస్తాం, వాళ్ళకు కూడా చేద్దాని ఉద్దేశం కాదు. కానీ వాళ్ళ వల్ల ఇప్పుడు ఒకరి వల్ల ఇంతమంది ఉన్న ఈ పర్సంటేజ్ మన 56% ఉన్న మనకు పర్సంటేజ్ కరెక్ట్ లేకపోవడం వల్ల విద్యలు కావచ్చు, ఉద్యోగాలు మనం రాజకీయంగా ఎదగకపోవడం వల్ల మనం చాలా వెనకబడిపోతున్నాం. కాబట్టి ఈ 42% రిజర్వేషన్ వచ్చే వరకు నిరంతరం అది మన ఏ వేదిక అయినా అది బీసీ వేదిక అయినప్పుడు కులము అనేది లేకుండా మనం కలిసికట్టుగా పోరాడదామని అందరూ కూడా వచ్చినందుకు ధన్యవాదాలు. ఈ రకంగా ఇప్పటి నుంచి ఈ అడుగు ఒక్కడుగు కాదు, ఈ అడుగు వేసుకుంటూ మనం ఏదైతే రిజర్వేషన్ మనం సాధించే వరకు కలిసికట్టుగా ఇదే రకంగా చేద్దాం అనే ఒక ఆలోచనతోటి నాకు అనిపిస్తుంది. అందరూ కూడా సహకరిస్తారు అనుకుంటున్నా. ఇవరి దాకా ఏమనుకున్నారంటే కొంతమంది నాయకత్వం లోపం వల్ల ఈ బీసీలు ముందుకు రావడానికి కొంచెం వెనుకాయిస్తారు. కానీ ఈ రోజు నుండి అలాంటి పరిస్థితి రాదు అనుకుంటున్నా. ఇప్పుడు మంట అగ్గిపేట అంటే ఒక కాడ అంటుకున్నది, ఇది రాష్ట్రం అంతా అంటుకుంటూనే ఉంటుంది, వచ్చేదాకా మాత్రం ఆగదు. ఈ రకంగా ఈ వచ్చిన అందరికీ ధన్యవాదాలు. జై బీసీ. జెడ్పీఎస్ఎస్ ఇందనపల్లిలో 17న స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగా పోటీలను ఘనంగా నిర్వహించారు. జిల్లాలలోని వివిధ పాఠశాలల నుండి విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పోటీలలో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులు జోనల్ స్థాయికి ఎంపికైనారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి రాజేందర్ మాట్లాడుతూ యోగాతో సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుంది, ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను అలవాటు చేసుకోవాలని కోరారు. హైదరాబాద్
సికింద్రాబాద్ కోటి నుండి పటాన్చెరు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో గంగారం బస్టాప్ వద్ద కండక్టర్ 5 రూపాయల చిల్లర ఇవ్వలేదని ఓ ప్రయాణికుడు బస్సుకు అడ్డంగా కూర్చొని ఆందోళన చేశాడు. దీంతో భారీగా వాహనాలు స్తంభించిపోయాయి. చివరకు కండక్టర్ ఆ ప్రయాణికుడికి చిల్లర ఇచ్చి పంపించడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాగా ఏమైంది ప్రాబ్లం చెప్పు కొంచెం. ప్రాబ్లం ఏమైనా గంగారం చెప్పిన 25 రూపాయలు టికెట్ ఆయన 30 రూపాయలు కొట్టిండు. నాకు 5 రూపాయలు కావాలి. ఇప్పుడు 5 రూపాయల కోసం మీరు ధర్నా చేస్తున్నారు? నిజం సార్. శ్రీ 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 నీలామణి దుర్గా అమ్మవారి ఆలయ నూతన పాలక కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంజీఆర్ నూతన చైర్మన్ కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసిన శాసనసభ్యులు మామిడి గోవిందారావు. ఉత్కలాంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ 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 నీలామణి దుర్గా అమ్మవారి ఆలయంలో నూతన పాలక వర్గ కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. అలాగే చెల్ల ప్రభాకర్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాము. అను నేను శ్రీ 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 మీరు చెప్పండి నీలమణి దుర్గా అమ్మవారి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమించబడినందున ఖచ్చితముగా నాకు చేతనైనంత వరకు నాకు తెలిసినంత వరకు నాకు విధించబడిన సర్వ బాధ్యతలు ఎలాంటి భయము భీతి ఆప్యాయత ద్వేషములు కానీ లేకుండా పై సంస్థ బాగోగుల కొరకు పనిచేయగలవాడనని దేవుని మీద ప్రమాణము చేయించున్నాను. నేను 1987వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము దేవాదాయ ధర్మదాయ చట్టంలో పొందుపరిచిన సూత్రములను వాటి క్రింద చేయబడిన రూల్స్ను శిల్పకళా వేదికకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి గ్రూప్ 2 సర్వీస్ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు ఇవ్వనున్న ముఖ్యమంత్రి. ఈ కార్యక్రమంలో మొత్తం 783 మందికి నియామక పత్రాలు అందజేయనున్న సీఎం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర ప్రముఖులు. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. సోనియమ్మ దేవెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మొనగాడు. చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా వేలాది మంది తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆనందాన్ని వందలాది మంది ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, గౌరవనీయులైన మంత్రివర్యులు, గౌరవనీయులైన సలహాదారులు, గౌరవనీయులైన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పెద్దలందరికీ కరతాళ ధ్వనులతో స్వాగతం పలుకుదాం. కెమెరాలో మన చిరునవ్వులు వస్తాయి, వీడియోలో చప్పట్లు కూడా వస్తాయి. ఆ చప్పట్లే నాదస్వర వాద్యాలుగా, దీపావళి పండుగ మంగళ వాద్యాలుగా మనం ఆనందంగా. నూతన జేఏసీగా 9 సంఘాలతో ఏర్పడడం జరిగింది. ట్రాన్స్కో, జెన్కో, ఎస్బిడిఎస్ఎల్ సిఎండీలకు ఆజీవన్ కార్మికులు వాళ్ళు సమస్యల మీద వినతి పత్రం అందజేసి నూతన జేఏసీగా పరిచయం కార్యక్రమం కూడా కావడం జరిగింది. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టిజన్ 23,000 మంది కార్మికుల గురించి పలు సమస్యల మీద 5 డిమాండ్లతో యాజమాన్యానికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఏర్పడి ఈరోజు మన ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్ ముగ్గురు సిఎండీలకు వినతి పత్రాలు మన కార్మికులపై డిమాండ్ల మీద 5 డిమాండ్లతోటి మన సిఎండీలకు వినతి పత్రాలు అందజేయడం జరిగినది. అదేవిధంగా మన రేపు 23, 24, 25 తారీఖు మెదక్ జిల్లాలో జరిగే భారీ బహిరంగ సభకు నాతోటి ఆర్టిఫిషియల్ అందరూ కంపల్సరీ మన సంఖ్యాబలం చూపించి బహిరంగ సభని విజయవంతం చేసి మన బలగము చూపిస్తేనే కానీ రేపు మనకు మేనేజ్మెంట్ ద్వారా ఈ దృష్టికి తీసుకుపోయడం జరుగుతున్నది. కార్మికులందరూ ఏకమై కంపల్సరీ మెదక్లో జరిగే సభని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉంది. ఈ నెల 25 నుంచి తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమాన్ని సంకల్పించాను. 4 నెలల పాటు ప్రజలతో మమేకమయ్యే ఈ యాత్రకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని, తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలి, బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. బాలు எதிர்ப்புக்குரிய காட்சிகளை உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் ಎಚ್ಚರಿಕೆಯಾಗಿದೆ. ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ உருவாக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது. விதிமுறைகளை மீறினால் ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲ್ಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳಲ್ಲಿ ಪೋಸ್ಟ್ ಮಾಡುವುದು ನಿಷೇಧಿಸಲಾಗಿದೆ. ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. వెనక్కి రండి గురు. వెనక్రా వెనక్కి రండి, ఫ్రీగా తీసుకోవచ్చు. ఫోటో మాట్లాడిస్తారు కదా. మేడం మీడియా తెలంగాణ ఇవాళ స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఇక్కడ ఆతిరాం బాబా గారి మఠాన్ని దర్శించడానికి స్వామివారి దర్శనం చేసుకొని, అదేవిధంగా 25వ తారీఖు నుండి మేము ఒక పెద్ద కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాం తెలంగాణలో. ఆ కార్యక్రమాన్ని స్వామివారికి విన్నవించుకోవడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి దయ వల్ల 4 నెలల పాటు సాగనున్నటువంటి జాగృతి జనం బాట అనే కార్యక్రమం సక్సెస్ అవుతుందని, అవ్వాలని చెప్పి ప్రజలతో మమేకమయ్యేటటువంటి ఉద్దేశంతో వచ్చాము. స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకున్నాము. ఎప్పుడైనా కూడా తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాలు కూడా. అమెరికాలో సీఈఓగా సొంత ఇంటి కంపెనీ నడుపుతున్న నెల్లూరు వాసి రేనిల్ కోమిట్ల గారి మాటల్లో వినండి గూగుల్ డేటా సెంటర్ గురించి. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను నేను. మీరందరూ అనుకున్నారు నా బర్త్డే ఆల్రెడీ అయిపోయింది. నాట్ దట్ నా 25th వెడ్డింగ్ యానివర్సరీ కూడా అయిపోయింది. బట్ ఏ మేజర్ మైల్ స్టోన్ ఫర్ ఆల్ తెలుగు పీపుల్, తెలుగు వాళ్ళకే కాదు, ఆల్ ఇండియన్స్ ఐ వుడ్ సే. ఏమంటే ఈరోజు ప్రాబబ్లీ ఇన్ లాస్ట్ 10 years ఐటీలో ఏదైనా పెద్ద న్యూస్ వచ్చిందంటే అది ఈరోజు. గూగుల్ అనౌన్స్డ్ that they are going to build a $10 billion data center in Vizag. Super news ఇది. సో మీకు డేటా సెంటర్ అంటే తెలియని వాళ్ళు చెప్తాను. హ్యూజ్ మెషినరీ వచ్చి అక్కడ కూర్చుంటుంది, ఇంటర్నెట్ ట్రాఫిక్ వెళ్ళడానికి కోసము. ఇది మెయిన్లీ ఫర్ ఏఐ. అందరూ అంటున్నారు ఏఐ వల్ల జాబులు పోతాయని కదా. దీనివల్ల ఆంధ్రప్రదేశ్కి మోర్ దాన్ 2 lakh జాబ్స్ క్రియేట్ అవుతాయి. దిస్ ఈజ్ జస్ట్ జాబ్స్ త్రూ ఎకో సిస్టమ్ ఆఫ్ ఏఐ. అది ఆంధ్రప్రదేశ్కి వస్తుంది, వైజాగ్కి. నాకు మాటలు కూడా రావడం లేదు, చాలా హ్యాపీగా ఉన్నాను. సో ఈరోజు అందరూ అన్నారు ఆంధ్రాలో ఏముంది విడిపోయిన తర్వాత ఏమీ లేదని. మ్యాన్ ఫైనలీ వీ గాట్ సంథింగ్. ఇది 4 yearsలో బిల్డ్ చేస్తారు. ఇటువంటి డేటా సెంటర్స్ 3 వస్తాయి వైజాగ్లో. ఇది వచ్చిన తర్వాత వైజాగ్ రూపురేఖలే మారిపోతాయి, ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుతాయి. ఇండియాకి దిస్ విల్ బీ ఎ మేజర్ ఐకానిక్ డేటా సెంటర్ అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ. థ్యాంక్స్ టు అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు and our honorable IT Minister Lokesh Garu. Thank you very much. As promised during elections, you guys have delivered. I am super happy and proud. Unfortunately, I didn't vote for you. I'm a US citizen. But I'm very, very thankful and will be thankful for what you have done to Andhra Pradesh. Thank you very much.
మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమసాగర్రావు, మంచిర్యాల జిల్లా డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ రిజర్వేషన్ కు మద్దతుగా ఈ రోజు తెలంగాణ బంద్ భాగంగా మంచిర్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీసీ బంద్ కు సంపూర్ణ మద్దతు పలికిన బైక్ ర్యాలీ నిర్వహించారు. ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ని హైకోర్టు స్టే విధించిందో ఆ స్టేను వ్యతిరేకిస్తూ బీసీ జేఏసీల పిలుపు మేరకు ఈరోజు అందరూ కూడా తెలంగాణ బంద్ను ప్రకటించడం జరిగింది. ఈ బంద్కు కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా మద్దతు తెలపడం జరుగుతుంది. మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, అదేవిధంగా బట్టి విక్రమార్క కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఈ బంద్లో పాల్గొనాలని చెప్పడం జరిగింది. ఏదైతే దేశంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా కులగణన తీసుకొచ్చి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి ఉద్దేశం కొద్దీ శాస్త్రీయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కులగణన చేపట్టడం జరిగింది. దాని ద్వారా అసెంబ్లీలో గెజిటెడ్ కూడా విడుదల జరిగింది. తర్వాత అసెంబ్లీలో ఒక బిల్లు కూడా పాస్ చేయడం జరిగింది. బిల్ పాస్ చేసిన తర్వాత ఆ బిల్లును కూడా గవర్నర్ వద్ద పెండింగ్ ఉంచడం జరిగింది. ఏదైతే బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశం కొద్దీ గవర్నర్ గారు పెండింగ్ ఉన్నప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తూ జీవో కూడా విడుదల జరిగింది. స్థానిక సంస్థల్లో ఎలక్షన్లో ముందుకెళ్తున్న ఉద్దేశం కొద్దీ కొంతమంది గిట్టని నాయకులు, కొంతమంది ప్రతిపక్ష నాయకులు కావాల్సుకొని హైకోర్టులో కేసు వేయడం జరిగింది. హైకోర్టు కూడా స్టే చేయడం జరిగింది. ఈ రోజు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం బీజేపీ వాళ్ళను. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి మేము బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశం కొద్దీ ఈ రోజు మేము అసెంబ్లీలో గెజిట్ విడుదల చేసినాం, బిల్లు పాస్ చేసినాం. దాన్ని మీరు కావాల్సుకొని గవర్నర్ ద్వారా ఆపేయడం జరిగింది. అదేవిధంగా కేంద్రంలో అధికారంలో మీరు బీసీలకు ఏం చేసిరో చెప్పాలి. మీరు పార్లమెంట్లో బిల్ పెట్టండి, మేము ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీగా పూర్తిగా మద్దతు తెలుపుతాం. మీరు మొసలి కన్నీరు ఖర్చులు బంద్ చేయాలని చెప్తున్నాం. అదేవిధంగా ఈరోజు టీఆర్ఎస్ నాయకులు గతంలో చేసినటువంటి మీరు పొరపాట్ల వల్ల గతంలో చేసినటువంటి 50% రిజర్వేషన్తో మించదని చెప్పి చట్టం వల్ల ఈ రోజు బీసీ బిల్లు ఆగిపోవడం జరిగింది. ఈ రోజు బీఆర్ఎస్, బీజేపీ ఈ రోజు వాళ్ళు ఇద్దరు కూడా బాధ్యత వహించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా బీసీ సోదరులారా గమనించండి. తప్పకుండా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఒకటే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంది. ఈ రోజు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ మొదటి కన్నీరు కారుతుంది. వీళ్ళు ఈ రెండు పార్టీలు కూడా వాళ్ళ విధానాన్ని మార్చుకోకుంటే బీసీల ఆగ్రహానికి గురవుతారని చెప్పక తప్పదని చెప్తున్నాం. రోజు మంచిర్యాలలో ఏదైతే బీసీ సంఘాలు ఇచ్చినటువంటి బీసీ జేఏసీ ఇచ్చినటువంటి మరి బంద్లో భాగంగా గౌరవ శాసనసభ్యులు ప్రేమసాగర్ గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారి ఆదేశాల మేరకు మరి కాంగ్రెస్ పార్టీ మరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ యొక్క బంద్లో పాల్గొనడం జరిగింది. ఈ యొక్క బంద్లో ఏదైతే మరి 42% మరి బీసీలకు రిజర్వేషన్ కావాలని చెప్పేసి పోరాడుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మరి గత ప్రభుత్వాలు చూస్తే బీఆర్ఎస్ పార్టీ కావచ్చు మరి 33% ఉన్నటువంటి మరి బీసీ రిజర్వేషన్ మరి 22% కుదించినటువంటి ఘనత మరి వారు దక్కించుకున్నారు. మరి వారు ఏ విధంగా ఈ బంద్లో పాల్గొనని చెప్పి ప్రశ్నిస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు బీజేపీ పార్టీ మొన్నటికి మొన్న మరి ఆర్డినెన్స్ తయారు చేసాం, మరి చట్టాలు చేసాం. ఈ రోజు గవర్నర్ దగ్గర పంపిస్తే గవర్నర్ పెండింగ్ పెట్టుకోవడం, ఈ రోజు కూడా దాని మీద ఎలాంటి స్పందన లేకుండా చాలా మరి దుర్మార్గం విషయం. ఈ రోజు బీజేపీ నేతలు మరి మేము కూడా బంధుకు మరి మేము కూడా సపోర్ట్ ఇస్తామని చెప్పేసి మరి పిలుపులో అసలు మీకు ఏ విధంగా హక్కు ఉందని చెప్పేసి ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు బీజేపీ బీఆర్ఎస్ నాటకాల వల్ల ఈ రోజు బీసీ సంఘాలు కావచ్చు, బీసీలు కావచ్చు మరి చాలా వెనుకబడుతున్నారు. ఏదైతే ఈ రోజు కులగణనలో మరి 56% తెలియనటువంటి బీసీలకు 42% ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ఒక రెడ్డి అయినప్పటికీ కూడా మరి రేవంత్ రెడ్డి గారు మరి పెద్ద ఎత్తున బీసీల కోసం పోరాడుతున్న సంగతి ఈ యావత్ తెలంగాణ అందరికీ తెలుసు. ఏదైతే మరి బీసీలకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగని చెప్పేసి తెలియజేసుకుంటూ ఏదైతే ఈ బంద్లో పాల్గొన్నటువంటి వామపక్షాలు, బీసీ సంఘ నేతలు, కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా పేరు ధన్యవాదాలు ఇస్తున్నాం. పద్మశ్రీ అవార్డు గ్రహీత దర్శనం మొగలయ్యకు కేటీఆర్ భరోసా. ఇంటి స్థలం సమస్య, కంటి చికిత్స బాధ్యత తీసుకున్న కేటీఆర్ తన కట్టుకున్న ఇంటిని గోడలను కబ్జాదారులు కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన మొగలయ్య తనకు గత ప్రభుత్వం ఇచ్చిన భూమిని కాపాడి తమ కుటుంబానికి అండగా నిలబడాలని విజ్ఞప్తి చేసిన మొగలయ్య తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించడం, తనకు అండగా నిలబడడం వల్లనే ఈ రోజు తనకు గౌరవం దక్కిందని అన్న మొగలయ్య. కొద్దిగా కల్పిస్తాను, నేను ఎవరో ఒకరి నుంచి పంపిస్తాను మీ దగ్గరికి, మంగళవారం పంపిస్తా. అయితే రెండోది ఏంటంటే వాళ్ళకి కోర్టు కేసు విషయంలో కూడా నేను హెల్ప్ చేస్తాను. కోర్టులో నిజంగా నాకు మ్యాటర్ ఉంటే కూడా అవసరమైతే ఆల్టర్నేట్ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ కదా, ఒక లిటిగేషన్ అయితే, లేదంటే అదే లిటిగేషన్ అయినా సరే సార్ట్ అవుట్ చేసి ఇవ్వండి, వారికి కొద్దిగా సాయం చేసి పెట్టండి. నేను మొత్తం డీటెయిల్స్ అని మీకు పంపిస్తాను. మంగళవారం మా లీడర్ ఎవరో ఒకరు తీసుకొని వస్తారు మీ కలెక్టరేట్ కి. థ్యాంక్ యూ నారాయణ. నమస్కారం, నేను మొగలేను, పద్మశ్రీ మొగలేను. నన్ను పెద్దసారు తెలంగాణ వచ్చినాక
మా కేసీఆర్ సారు నన్ను గుర్తించి నాకు ఉగాది పునస్కారం ఇచ్చాడు. ఉగాది పునస్కారం ఇచ్చినప్పుడు మన సారు ప్రభుత్వ సలహాదారి కేవీ రమణాచారి గారు నన్ను తోలుకపోయి సార్ దగ్గర నాకు ఇచ్చినాక గొప్ప పేరు పొందిన నేను. నాకు ఆ కళ బయటకు తరతరాల సంధి ఆంచితే కింద రాంచితే రాలే నా కళ. నాకు గుర్తించినందుకు మా అయ్య ఎప్పటికీ జీవితాంతం మంచిగా ఉండాలి. నాకు సంతోషమయ్యా. నా కళను గుర్తించి నాకు నెలకు 10,000 శ్రీనివాస్ గౌడ్ చేపించిండు మాయా. నాకు సంతోషంగా 10,000 చేపించి కొన్నేటి తిరుపతయ్య లింగాల మా సర్పంచ్ మన టీఆర్ఎస్ ఆ సర్పంచ్ వచ్చి నన్ను తోలుకొచ్చి మన భగవాన్ తోలుకొచ్చి మొగులేకులు ఉద్ద కళాకారుల పింఛని చేత కాకుండా అవుతుంది, ముసలోడికి చేత కావాలని 10,000 పింఛని చేసింది సార్. నాకు చేసినందుకు దేవుడి దయ వల్ల సంతోషంగా ఉండా, నేను చాలా మంచిగా ఉండా. కానీ ఇప్పుడు ఆ 10,000 కూడా వస్తలేవు సార్. అవి 4 నెలలకు 5 నెలలకు ఇస్తారంట. మొన్న కూడా పోయి అడిగిన. నన్ను గుర్తించింది దేవుడు కేసీఆర్ సార్. నా కళను గుర్తించి నా కళ గుర్తించి ఆ టాంకి బండ కాడ తెలుసుకొని స్టేజ్ మీద నిలబెట్టి మాట్లాడి నాకు అంత పెద్ద కళ చేసిన ఆయన. నా పుణ్యము దగ్గ ఆయనకు నా పిల్లలు తరతరాలుగా మొక్కుతారయ్యా. కోట్లాస్తి ఇచ్చిండయా మా 600 గజాల చోటు ఇచ్చి నాకు 600 గజాలు ₹1,00,00,000 నాకు ఇచ్చిండు మా తండ్రి దేవుడు మాయ. ఇచ్చినాక నేను కట్టుకుంటే కోడలు కూలగొట్టి నా పరిశాన్ పెట్టి ఇప్పుడు కోర్టు వేసారు. 5 సంవత్సరమా తిరగబట్టి నా చేతనైతే లేదు. షుగర్ బీపీ వచ్చింది, నాకు కింద పడిపోతున్నా, నా కన్ను చూపు తక్కువైంది. మీకు దండం పెడతా. నా పరిస్థితి, నా పిల్లలు ఏడుస్తున్నారు, నా పరిస్థితి బాగాలేదు. నాకు 10 మంది పిల్లల గారిలోని అంత కాడి పిల్లలు పెళ్లిళ్ళు చేసిన నా పరిస్థితి పైసలు లేకుండా. మొన్న కూడా నాకు ఆరోగ్యం బాగాలేకపోతే నా ఆయన పిలుచుకొని నా ఆరోగ్యానికి పైసలు ఇచ్చి నా ఆరోగ్యం బాగా చేయించిండు. ఇప్పుడు మంచిగా ఉన్నాక నా మనిషి పరిస్థితి బాగా లేకుండా అయింది. నాకు ఆ కేసు తెప్పియాలి కేటీఆర్ సార్ గారే. నాకు ఏమన్నా చేయని మంత్రి సార్ కేటీఆర్ సారు, నీ కాలు మొక్తా. నా పిల్లలు తరతరాలుగా ఉంటారు సార్. నీ పేరు ఉంటుంది సార్. నాకు చేపియాలి సార్. నేను తిరిగి కలెక్టర్ దానికి తిరిగినా, అందరి దానికి తిరిగినా, ఎవరి దానికి తిరిగినా తెలియదు. జీవో కాపీ ఇవ్వాలని అంటే ఇచ్చేది సార్. మొన్న అబద్ధం కాదు. మా సార్ దయ వల్ల నాకు కోట్లాస్తి నిలబడ్డా సార్. నా పిల్లలు ఒకటే బాధపడుతున్నారు సార్. నాకు మీ దయ సార్. మీరేం చేసినా మీరే, మీ పుణ్యం, మీ దయ వల్ల నేను వచ్చిన. తరతరాలు ఫోటో కట్టుకొని ఇంట్లో పెట్టుకున్నాం. మీ ఫోటో తరతరాలుగా మొక్కుంటూ ఉంటాం. నీ కాలు మొక్కుతా, మీ దండం పెడతా, సంతోషంగా. నేను మూలేను. 12 మెట్ల కిందరా 7 పోయిన గుర్తింపు వచ్చింది. దేశానికి గుర్తింపు చేసిన ద్వారా మా సంతోషం సార్. నేను బాగుంటా, మంచిగా ఉంటా. నా కళ్ళు ఒకటి చూపించాలని, నా కళ్ళు చూపించాలి. మబ్బులు అగొచ్చి అద్దాలు తీస్తే కనపడతలేవు. నాకు 70 ఏళ్ళు దాటిపోయినాయి. సంతోషం. నేను ఇల్లు కట్టుకున్నా, మా దుకున్నాన ఇల్లు కట్టుకున్నా, 2 పెళ్లి చేసిన. మంచి నాకు ఉప్ప పేరయ్యా. తిననీకి మంచి తిననీకి అయిపోయింది నా పిల్లలకు. నాకేనో అడవిలో కట్టెలు కొట్టుకొని బతికినోని గట్ల అడవిలో లింగాల అడవిలో నాకు ఆ గొప్ప కార్యం రావడం మాయ దేవుడయ్యా. సంతోషమయ్యా. నా కళను గుర్తించి ఎన్నో గుడిసెల పాడుకున్నోని గుర్తించినందుకు తరతరాలుగా వాళ్ళ తెలంగాణ ఎప్పటికి ఉండాలి, మాయ ఉండాలని ఒక దేవుడిలోకి నిలబడ్డాడయ్యా. తెలంగాణకు ఇచ్చిన మహానుభావుడు మాయ. ఎప్పటికీ ఉంటాడు ఆయన. ఎప్పటికీ తెలంగాణ ఉన్నంత వరకు మారిపోడు దేవుడు. సంతోషమయ్యా. కాకినాడ పట్టణం సాంబమూర్తి నగర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ప్రిన్సిపల్ సత్యవతి ఆధ్వర్యంలో విద్యార్థులకు సిపిఆర్ ట్రైనింగ్. ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల విద్యార్థులకు ఈరోజు సిపిఆర్ ట్రైనింగ్ కార్డియాలో పలమరి రిజిస్ట్రేషన్ డాక్టర్ రంగరాయ మెడికల్ కాలేజ్ వారి జరిగించారు. మరియు విద్యార్థులకు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రవి, డాక్టర్ మంజుల, డాక్టర్ ఎస్ సమల గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. Check the response. Are you okay? Are you okay? He is not responding. ఎవరైనా నాకు హెల్ప్ చేయండి. Check the respiration. Breathing ఉందా లేదా చూడండి. No. Breathing లేదు. ఎవరైనా నాకు హెల్ప్ చేయండి. రండి, ఎవరైనా హెల్ప్ చేయండి. హెల్ప్. ఎవరైనా హెల్ప్ చేయండి నాకు. హెల్ప్ అన్నప్పుడు we should be ready for help.
డాడీ హెల్ప్ చేయాలి, ఏం చేయాలి? మీరు 108 కాల్ చేయండి, నేను కంప్రెషన్ చేస్తాను. నరసం నగర్లో ఉన్నాము. అక్కడ అతను పడిపోయి ఉన్నారు. ఆయనకి కొంచెం బ్లడ్ కూడా వస్తుంది గట్టిగా పడిపోవడం వల్ల. ఏం చేయాలో తెలియట్లేదు. నేను ఇంకొక ఇద్దరు పడిపోయిన అతను ఇంకొక అతను ఉన్నారు. ఇవి వినిపించిందా? రండి. డాక్టర్ మీ నేమ్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.